నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ఆసుపత్రి ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది రోగులు వచ్చే ప్రదేశం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఎక్కడకు వెళ్లాలన్నా ఎక్కడ ఉండాలన్నా కష్టమే. ఎందుకంటే కొత్త ప్రాంతం, కొత్త వ్యక్తులు, ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అందుకే ఇలాంటి వారికి నేనున్నాను అంటోంది సేవా భారతి సంస్థ. ఇదే సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి. ఇక్కడికి నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది రోగులు, వారితో పాటు కుటుంబ సభ్యులు వస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలి, హాస్పిటల్లో ఎలా అడ్మిట్ అవ్వాలనే కనీస అవగాహన కూడా లేని నిరుపేదలు, నిరక్షరాస్యులు కూడా ఉంటారు. ఏ సమాచారం కోసం ఎవరిని అడగాలో తెలియని అమాయకత్వం వారిది. రోగికి సేవలందిస్తూ దగ్గర ఉండలేని నిస్సహాయత వాళ్ళది. అలాంటి వారికి సేవా భారతి తమ శివానంద ఆశ్రమం ద్వారా ఎంతో మందికి ఆశ్రయాన్ని కల్పిస్తోంది. గాంధీ ఆసుపత్రి ఆవరణలో 3 ఏళ్ల క్రితం 2 అంతస్తులతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనస్థితిలో వచ్చేవారికి ధైర్యం చెప్పడమే కాకుండా రోగి, వారితో పాటు వచ్చేవారికి తమ ఆశ్రమంలో చోటు కల్పిస్తున్నారు. కేవలం 10 రూపాయలు తీసుకుని భోజన, వసతి సదుపాయాన్ని అందిస్తున్నారు. ఉదయాన్నే స్నాక్స్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనాన్ని అందిస్తూ ఎందరో రోగులకు, రోగి బంధువులకు నేనున్నానంటూ ఆశ్రయమిస్తున్నారు. ఇంకా సేవాభారతి విషయానికి వస్తేను 3 సంవత్సరాల క్రితము ఇక్కడ పేషెంట్ రోగులు ఎక్కువగా వచ్చేవాళ్ళు. అన్ని జిల్లాల నుంచి, ఈవెన్ రాయలసీమ, ఆంధ్ర, అన్ని చోట్ల నుంచి, ఇక్కడ కరీంనగర్, మెదక్, సంగారెడ్డి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళ అటెండెంట్స్, రోగుల సహాయకులు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ చెట్ల కింద, మరి మెట్ల దగ్గర పడుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి బండల మీదనో చిన్నగా ఏదైనా క్లాత్ వేసుకొని పడుకోవడమో జరిగేది. వారికి తగిన రోగులకైతే ఆహారము ఇక్కడ లభిస్తుంది, భోజనాలు అవన్నీ టైం కు టైము మనం ప్రభుత్వం అందజేస్తుంది. కానీ వీరికి ఎక్కడి నుంచి ఈ పథకం ఆలోచనగా కాగానే సేవాభారతి వాళ్ళు ముందుకొచ్చారనమాట. మేము షెల్టర్ హోమ్ కట్టాలని అనుకున్నాము. తర్వాత మా విభాగపతి, మాకు శివానంద ఆశ్రమం మా హాస్పిటల్ వెనకనే ఉందండి. వాళ్ళు అధికంగా ధన సహాయం చేస్తారు ఆ షెల్టర్ హోమ్ కట్టడానికి. అంతేకాదు 24 గంటల పాటు నీటి సదుపాయం, ఫ్యాన్లు, సామాన్లను భద్రపరచుకోవడానికి ప్రత్యేకంగా లాకర్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు ఈ ఆశ్రమ నిర్వాహకులు. దీని నిర్వహణ కోసం నిత్యం 20 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. మేము ఇప్పుడు వీడికి వచ్చి మా నాన్నని తీసుకొచ్చి 8 రోజులు అవుతుంది. ఈ గాంధీ హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్ అయితే తీసుకొచ్చాం సార్. మేము ఇప్పుడు 8 రోజుల నుంచి దీంట్లో ఈ ఆశ్రమంలో మేము రోజు వారి సదుపాయాలు కానీ, ఇక 24 గంటలు స్నానానికి కానీ మేము తినడానికి భోజనం కానీ 10 రూపాయలు తీసుకుని 24 గంటలు మాకు అన్ని సౌకర్యాలు, బాత్రూమ్ కానీ, మరుగుదొడ్లు కానీ మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం సార్. ఇది ఈ సేవానంద ఈ సమితి వారు చేసిన మనకి చాలా రుణపడి ఉంటాం సార్. ఇది చాలా 24 గంటలు ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి సదుపాయంగా చెప్పగలుగుతున్నాం సార్. 10 రూపీస్కే ఇక్కడ రూమ్ అవైలబుల్ ఉంది. నైట్ పడుకోవడానికి చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత 10 రూపీస్కే రూమ్ ఇచ్చారు. అలాగే రేపు మార్నింగ్ వరకు ఇక్కడ రూమ్ అవైలబుల్ ఉంటుందంట. మధ్యాహ్నం ఫుడ్ కూడా ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది. నా పేరు రాములు. మేము ఇక్కడ నారాయణఖేడ్ నుంచి వచ్చామండి. ఇక్కడ 10 డేస్ అవుతుంది. డెలివరీ పేషెంట్ తీసుకొచ్చాము. ఇక్కడ 2 డేస్ మామూలుగా ఇక్కడ బయట తిన్నాము. బయట తినడం వల్ల మాకు 200-300 ఖర్చు అవుతుంది. తర్వాత ఎవరో చెప్పడం వల్ల మేము ఇక్కడ శివభారతిలో అడ్మిట్ అయినాము. స్వామి శివానంద ఆశ్రమం అనేసి ఇక్కడ చెప్పారు. ఇక్కడ అడ్మిట్ అయినాము. ఇక్కడ డైలీ ఈచ్ వన్ క్యాండిడేట్కు 2 టైమ్స్ భోజనం పెట్టడం జరుగుతుంది. భోజనం బాగుంది తినడానికి. तभी यहाँ 10 रुपीज़ से खाना मिलता है, सोने खोने का पानी वानी सब मिलता है, सब व्यवस्था है अभी यहाँ पे. గాంధీ ఆసుపత్రి లోపల కేవలం రోగిని, అదనంగా ఒకరిని మాత్రమే అనుమతిస్తుంటారు. అలా రోగి వెంట వచ్చిన బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి ఆవరణలోనూ ప్రత్యేకంగా రోజుకు 1000 రూపాయలు దాకా పెట్టి లాడ్జీలను తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బస చేయడానికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న వారికి
ఈ ఆశ్రమం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నిర్వాహకులు సంతోషంగా చెబుతుంటారు. రోజు ఉదయం సాయంత్రం వేళల్లో 300 రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆశ్రమంలో చేరేవారు ఆధార్ కార్డుతో పాటు హాస్పిటల్ గేట్ పాస్ ను తీసుకుని 10 రూపాయలు చెల్లిస్తే రోజు పాటు ఆశ్రమంలో ఉండొచ్చని నిర్వాహకులు అంటున్నారు. 10 రూపాయలు మనం నామినల్ ఛార్జ్ చేస్తున్నాం. 10 రూపాయలు నామినల్ ఛార్జ్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా రెస్ట్రిక్ట్ చేయడానికి, కొంతలో కొంత మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ వెళ్ళాలనేసి, అట్లాగే అవతల వచ్చే వాళ్ళకి కూడా భారం కాకూడదని ఉద్దేశంతో 10 రూపాయలు నామినల్ ఛార్జెస్ పెట్టాము. ఇన్పేషెంట్సే కాబట్టి ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళది గేట్ పాస్ ఇస్తారు హాస్పిటల్ అథారిటీస్. గేట్ పాస్ కావాలి, ఆ తర్వాత ఆధార్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ ఏమైనా కావాలి. అవి వచ్చిన తర్వాత అక్కడ చూస్తారు, మా కార్యకర్తలు చూస్తారు. ఎంతమంది ఉంటే అని 10 రూపాయలు తీసుకుంటాము. అవి వెంటనే భోజనం టికెట్లు కూడా డిన్నరు లంచ్ 2 ఫ్రీగా ఉంటాయి ఇక్కడ, అవి కూడా ఇచ్చేస్తాము. ఇంతేకాకుండా సేవా భారతి సంస్థ ద్వారా హాస్పిటల్లో రోగుల దాహార్తిని తీర్చడానికి మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రోగులకు ఎక్కడెక్కడ ఎటువంటి సదుపాయాలు ఉంటాయి, ల్యాబ్స్, ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు వారికి కావలసిన సమాచారాన్ని ఈ సంస్థ హెల్ప్ డెస్క్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తుంటారు. 3 ఏళ్లుగా కొంతమంది దాతల సహకారంతో కొనసాగుతున్న ఈ ఆశ్రమానికి ప్రభుత్వం కూడా చేయూతను అందిస్తే మరింత సేవలను విస్తరిస్తామని చెబుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు. మానవ సేవే మాధవ సేవ అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తుంది గాంధీ ఆసుపత్రిలోని సేవా భారతి ట్రస్ట్. నిత్యం గాంధీ ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రోగులకు, వారి బంధువులకు ఇక్కడ విశ్రాంతి భవనంలో సేదతీరడానికి కేవలం 10 రూపాయలతోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నారు వీటి నిర్వాహకులు. మరి ఇక్కడికి వచ్చేటటువంటి రోగుల బంధువులు, రోగులు ఎవరైతే ఉన్నారో వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు వీటి నిర్వాహకులు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో కలిసి నూమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. సిటీ ప్లస్